ఈ వీడియోలో మనం మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీస్ అంటే ఏంటో చూద్దాం అండ్ వాటి మధ్య వ్యత్యాసం ఏంటో చూద్దాం. దాంతోపాటు డాకర్ అంటే ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, సో దాంతోపాటు డాకర్ని మనం ఉబుంటూ మెషిన్లో ఇన్స్టాల్ చేసి కొన్ని బేసిక్ కమాండ్స్ రన్ చేద్దాం. సో మోనోలిథిక్ అంటే ఏంటంటే పేర్లోనే ఉంది, మోనో అంటే మొత్తం కలిపి ఒకే చోటు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సంథింగ్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకున్నాం. సో దీంట్లో చూస్తే మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అంటే ఒకటి క్రెడిట్ కార్డ్ సెక్షన్ అనుకోవచ్చు, ఇంకోటి పర్సనల్ లోన్స్ అనుకోవచ్చు, ఇంకొకటి సంథింగ్ సేవింగ్స్ అకౌంట్స్ అనుకున్నాం. సో ఇట్లా 3 సెక్షన్లు ఉన్నాయి అనుకున్నాం. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, బట్ మన ఎగ్జాంపుల్కి 3 సెక్షన్లు అనుకుందాం. ఇది సంథింగ్ క్రెడిట్ కార్డ్స్ అనుకుందాం, క్రెడిట్. ఇది వచ్చేసి సేవింగ్స్ అనుకుందాం, సేవింగ్స్ అకౌంట్స్. ఇది వచ్చి సంథింగ్ లోన్స్ అనుకుందాం. సో వీళ్ళు ఏం చేశారంటే క్రెడిట్ కార్డ్ సెక్షన్లో సంథింగ్ ఒక క్రైటీరియా పెట్టారు. ఏందని, ఇదివరకు 18 ఇయర్స్ ఉండేది, అది కాస్త ఇప్పుడు వాళ్ళు ఒక ఎలిజిబిలిటీ చేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 25 ఏజ్ ఉండాలని చెప్పేసి ఒక అప్డేట్ ఇద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇదివరకు 18 ఉండేది అనుకున్నాం. సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఈ క్రెడిట్ కార్డ్ సెక్షన్ని అప్డేట్ చేయాలంటే దాంతోపాటు ఇది మొత్తం అప్లికేషన్ రోల్అవుట్ చేయాలన్నమాట. ఓన్లీ క్రెడిట్ కార్డ్ సెక్షన్ని మాత్రం వాళ్ళు అప్డేట్ చేయలేరు, మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని వాళ్ళు రోల్అవుట్ చేయాలి. సో ఇది మోనోలిథిక్ అంటే ఇది అంటే మోనో అంటే ఏంటి, సింగిల్. మోనో అంటే ఒకటే అని అర్థం. సో అంతా కలిపి ఒకే చోట ఉండడం వల్ల, ఇలా మోనోలిథిక్ ఉండడం వల్ల ఒక స్పెసిఫిక్ సర్వీస్ని కాకుండా మొత్తం కంప్లీట్గా అప్లికేషన్ రోల్అవుట్ చేయాల్సి వస్తుంది. సో దీన్నే మనం మైక్రో సర్వీస్ అంటే ఇండివిజువల్గా దీన్ని సపరేట్ పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ సెక్షన్ తీసుకొచ్చి సపరేట్గా ఇక్కడ క్రెడిట్ కార్డ్ సెక్షన్ పెట్టామనుకుందాం. అట్లా ఇక్కడ సేవింగ్స్ తీసుకొచ్చి సపరేట్గా సేవింగ్స్ పెట్టామనుకోండి సపరేట్గా. అప్పుడు ఏమైంది, జస్ట్ క్రెడిట్ కార్డ్ అప్డేట్ చేయాలనుకుంటే ఈ సర్వీసెస్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది, మిగతావన్నీ మనం అట్లా వదిలేయచ్చు. సో మిగతావన్నీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో వీటన్నింటి మధ్య కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే దీనికి మనకి ఏపీఐ గేట్వే లాంటివి వాడుకొని మనం ఆ కనెక్టివిటీని మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇదొక ఏపీఐ గేట్వే అనుకుందాం. సో అది ఇవన్నీ కలిపి ఒక సర్వీస్ మెష్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో దీన్ని మనం ఏపీఐ అనుకుందాం. సో ఇదొక ఏపీఐ అనుకుందాం. ఇవన్నీ కలిపి ఇక్కడ ఒక సర్వీస్ మెష్ ఉంటుంది, దానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఇంటర్నల్గా అవన్నీ కలిపి. సో ఇలా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని మనం సర్వీస్ మెష్ అన్నాం. సో ఈ మనం మైక్రో సర్వీసెస్ని అచీవ్ చేయడానికి మన విషయంలో మనం డాకర్ వాడబోతున్నాం. డాకరే కాకుండా వేరే కూడా ఉన్నాయి, ఇంకా క్రైయో అని, ఇవన్నీ బేసిక్గా రన్ టైమ్స్ అంటారు. అది కూడా ఏంటో చూద్దాం. సో బేసిక్గా అసలు డాకర్ వరల్డ్లో మనకి కంటైనర్, ఇమేజెస్ అనే పదాలు ఎక్కువ వినిపిస్తాయి. అసలు కంటైనర్ అంటే ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ అనేది పెద్ద సూపర్ డూపర్ టాపిక్, అది పెద్ద అద్భుతమేం కాదండి. అదొక ప్రాసెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టాస్క్ మేనేజర్కి వెళ్ళామనుకో, నోట్ ప్యాడ్ కానీ పెయింట్ రన్ అవుతుంది, గూగుల్ క్రోమ్, ఇవన్నీ ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది బేసిక్గా ఒక ప్రాసెస్. అంటే మనం ఎప్పుడైతే గూగుల్ క్రోమ్ ఇక్కడ క్లిక్ చేస్తామో అప్పుడు మెమరీలోంచి అంటే హార్డ్ డిస్క్లోంచి ర్యామ్లోకి స్టోర్ అయిపోయి మనకి ఇక్కడ ప్రాసెస్ లాగా రన్ అవుతుంది అనమాట. ఇది దీన్ని కిల్ చేసాం అనుకో, మన బ్రౌజర్ క్లోజ్ అయిపోతుంది. జస్ట్ ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో అలాంటి ప్రాసెసే ఈ కంటైనర్ అన్నమాట. అంటే బేసిక్గా లినక్స్ వరల్డ్లోకి వస్తే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఉబుంటూ మషిన్ని లాంచ్ చేస్తాను నేను. సో దీన్ని డాకర్ అని ఇచ్చుకున్న పేరు. నేను మొత్తం డాకర్కి మనం డాకర్ని బేసిక్గా లోకల్ మషిన్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మన విండోస్లో కూడా. బట్ నేను మటుకు AWS వాడతాను, ఎందుకంటే సింపుల్గా ఉందని డిస్ట్రాయ్ చేయొచ్చు మళ్ళీ అవసరం లేదనుకుంటే. సో T2 మైక్రో కొంచెం పెద్ద మషిన్ తీసుకుంటా, T2 మీడియం తీసుకుంటా. కీపేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ కీపేర్ తీసుకుంటా. లేదు అంటే మీరు క్రియేట్ న్యూ కీపేర్ అని కొట్టేసి ఈ PPK డౌన్లోడ్ చేసుకోండి, .ppk. ఎందుకంటే మనం దానికి మళ్ళీ పట్టి అనే టూల్ వాడబోతున్నాం దానికోసం. సో
సో నా విషయంలో కీ ఉంది కాబట్టి చూస్ చేసుకున్నా. ఇక్కడ మీరు పబ్లిక్ సబ్నెట్లో పెట్టుకోండి. సో ఈ మషిన్ నేను లాంచ్ చేసుకున్నా. దీనికి ఇప్పుడు ఫస్ట్ కనెక్ట్ అవుదాం. ఎందుకంటే ఈ మనకి నేమ్ స్పేసెస్, సి గ్రూప్స్ అని ఉంటాయి, అవి కొంచెం అర్థం చేసుకోవాలి మనం వాటిని. దాని ద్వారా మనకి ఈ డాకర్ కంటైనర్స్ ఎలా వర్క్ చేస్తుందని మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ లోపు, అది అప్ అయ్యే లోపు నేను ఏం చేస్తానంటే, వాట్ ఈజ్ అంటే కంటైనర్ ఏంటని అడిగామనుకోండి. సో ఇక్కడ ఇచ్చి ఉంటాడు చూడండి. కంటైనర్ అనేది పెద్ద సూపర్ ఇదేం కాదు. లైనక్స్ వరల్డ్లో లైనక్స్ కెర్నల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ లాంచ్ చేసాం అనుకోండి, ఇప్పుడు నోట్ ప్యాడే కానీ దానికి సర్టెన్ ర్యామ్ ఎంత అలికేట్ చేయాలి, సిపి ఎంత అలికేట్ చేయాలి అనేది మన సిస్టంలో బయోస్ అని ఒకటి ఉంటుంది విండోస్లో అయితే. అదే లినక్స్ వరల్డ్లో కెర్నల్ ఉంటుంది, అది డిసైడ్ చేస్తుంది ఏ దానికి ఎంత ర్యామ్ ఇవ్వాలి, ఎంత సిపి ఇవ్వాలని చెప్పేసి. అంటే మన రీసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇది ఒక కుటుంబ పెద్దలే కనుకోండి లినక్స్ కెర్నల్ అంటే. సో దాంట్లో నేమ్ స్పేస్ అండ్ సి గ్రూప్స్ అని ఉంటాయి. ఈ నేమ్ స్పేస్ అంటే ఏంటంటే, దీన్ని ప్రాసెస్ని ఐసోలేట్ చేస్తుంది ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. అంటే ఇప్పుడు మనం ఈ టాస్క్ మేనేజర్ చూసాం అనుకోండి, ఇక్కడ ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, ఇవి ఒకదానికి సంబంధం లేదు దానికి. నేను ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ క్లోజ్ చేశాను అనుకో, క్రోమ్ క్లోజ్ అవ్వదు, ఎందుకు, అది వేరు ఇది వేరు ప్రాసెస్ కాబట్టి. సో అట్లా అనమాట, వీటిని ఐసోలేట్ చేస్తుంది ఈ నేమ్ స్పేస్ అనేది. ఇక్కడ ఇచ్చింటాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు, ప్రాసెస్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద అదర్ ప్రాసెస్ ఆన్ ద కంప్యూటర్. అంటే ఒకదాని కూడా సంబంధం లేకుండా సపరేట్ చేస్తుంది. ఈ సి గ్రూప్స్ ఏం చేస్తాయంటే, అసలు మెమరీ ఎంత ఇవ్వాలి అని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సి గ్రూప్స్ అనేవి. మొత్తం అంటే హార్డ్వేర్ని కొంచెం కంట్రోల్లో ఉంచేసి మన ఏ ప్రాసెస్కి ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేస్తుంది అనమాట. కెర్నల్ అనేది మొత్తం ఓఎస్ లెవెల్లో డిసైడ్ చేస్తుంది. సో బేసిక్గా ఈ డాకర్ కన్నా ముందు కూడా లైనక్స్లో కూడా ఇలాంటి కొన్ని కమాండ్స్ వాడి మనం క్రియేట్ చేసుకోవచ్చు ప్రాసెస్. సో ఈ డాకర్ వచ్చినాక ఏమైందంటే, ఇది మొత్తం సింప్లిఫై అయింది అనమాట ఈ ప్రాసెస్ అంతా. సో ఇక్కడ మషిన్ అప్ అయిపోతే మనం దానికి కనెక్ట్ అవుదాం. పబ్లిక్ ఐపీ తీసుకొచ్చి మీరు ఈ పట్టి అనే టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఎస్ఎస్హెచ్కి వచ్చి అథెంటికేషన్లోకి వచ్చి క్రెడెన్షియల్స్లోకి వస్తే ఇక్కడ మన కీని బ్రౌజ్ చేయమంటుంది, ప్రైవేట్ కీ. ఇక్కడ ఇది డౌన్లోడ్స్లో ఉంది, నేను ఇది తీసుకున్నా. సో మళ్ళీ ఇక్కడ సెషన్కి వచ్చి యాక్సెప్ట్ అని ఒకటి, ఉబుంటు మషిన్కి డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి ఉబుంటు అని ఉంటుంది. సో మనం కనెక్ట్ అయిపోయినాం. సూడో ఎస్ అన్నాం అనుకోండి, మనం రూట్ యూజర్ అయిపోతాం. కొంచెం సైజ్ పెంచుకుందాం. ఇది పెంచాలంటే ఏం లేదు, ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అపియరెన్స్, ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఇక్కడ 13 తీసుకుందాం. సో ఇక్కడ నేమ్ స్పేస్ అని ఇక్కడ ఉన్నాయని చెప్పాం కదా. సో మనం ఏం చేద్దామంటే, లినక్స్లో ఎన్ఎస్ అని టైప్ చేసామనుకో, అంటే లిస్ట్ నేమ్ స్పేసెస్, దీంట్లో ఏమేమి నేమ్ స్పేస్ ఉన్నాయి అవన్నీ మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ పిఐడి అని, అంటే ప్రాసెస్ ఐడి. ఇక్కడ పిఐడి అని ఉంటుంది. ఈ ప్రాసెస్ ఐడి అనే నేమ్ స్పేస్ని చూద్దాం. ఎన్ఎస్ అని చెప్పి -T పిఐడి అని తీసుకున్నాం. సో ప్రజెంట్ చూస్తే ఇక్కడ ఒక ప్రాసెస్ ఐడి ఉంది. నేనేం చేస్తాను, దీన్ని సెషన్ని డూప్లికేట్ చేస్తా, పక్కన సేమ్ సెషన్ ఇంకోటి ఓపెన్ చేస్తా. సో మనం దీంట్లో డాకర్ ఇంక ఇన్స్టాల్ చేయలేదు. దానికన్నా ముందు ఇఫ్ కన్ఫిగర్ కూడా కొట్టామనుకోండి, సో ప్రజెంట్ ఈథర్నెట్ 0 ఉంది అండ్ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఉంది. సో ప్రజెంట్ రెండే ఉన్నాయి అనమాట. మనం ఎప్పుడైతే డాకర్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు డాకర్ 0 అని చెప్పేసి ఇంకొక సపరేట్ ఇంటర్ఫేస్ వస్తుంది.
సో దానికన్నా ముందు సో ఈ నేమ్ స్పేస్ అనేది జస్ట్ ప్రాసెస్ని ఐసోలేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఈ సి గ్రూప్స్ అనేది ఏ ప్రాసెస్కి ఎంత మెమొరీ అండ్ అదేమంటారు సిపి ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాయి అనమాట. సో ప్రజెంట్ చూస్తే ఇక్కడ ఇఫ్ కన్ఫిగర్ అని టైప్ చేసినప్పుడు ఈ రెండే ఉన్నాయి. సో ఈ డాకర్ వల్ల ఏంటంటే ఫస్ట్ అసలు డాకర్ ఆర్కిటెక్చర్ చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటుంది. దానికన్నా ముందు ఈ వర్చువల్ మెషిన్స్ అని ఉంటాయి మనకి. ఇక్కడ మనకి వర్చువల్ బాక్స్ లాంటివి కానీ లేదంటే విఎంవేర్ లాంటి టూల్ వాడామనుకోండి, మనం ఉన్న రీసోర్స్ని ఇంకా ఎఫిషియెంట్గా వాడడానికి వచ్చినది అప్పుడు వర్చువల్ మెషిన్స్ అనమాట. దానికన్నా ఎఫిషియెంట్గా పనిచేసేవి కంటైనర్స్ అనమాట. అయితే మనం వర్చువల్ మషిన్స్కి అండ్ కంటైనర్స్కి డిఫరెన్స్ ఏంటనే చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం, వర్చువల్ machines versus container అన్నాం. ఓకే, సో ఇది తీసుకుందాం. సో ఇది అంటే మన బేసిక్ ఏం చేస్తాం, మన ల్యాప్టాపే తీసుకుందాం, అదొక మన ఇన్ఫ్రా అనుకుందాం కదా, హార్డ్వేర్ మంది. సో దానిపైన మన హైపర్వైజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్చువల్ బాక్స్ లాంటి ఒక టూల్ ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి. సో దాని లోపల మనం మల్టిపుల్ ఓఎస్లు మనం వేసుకోవచ్చు అనమాట. అంటే గెస్ట్ ఓఎస్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఇక్కడ మళ్ళీ ఈ వర్చువల్ బాక్స్ తీసుకున్నప్పుడు దాని లోపల ఒక విండోస్ వేసుకున్నాను అనుకుందాం. సో ఇక్కడ ఒక లినక్స్ మషిన్ ఉబుంటు తీసుకున్నాను అనుకుందాం. సంథింగ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక విండో తీసుకుందాం అనుకుందాం. సో మనం ఏం చేస్తాం, దీనిపైన బైనరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పైథాన్ అప్లికేషన్ రన్ చేయాలనుకో, సో ఫ్లాస్క్ అనే ఫ్లాస్క్ యూజ్ చేసి పైథాన్ని మనం రన్ చేయాలనుకో, ఫస్ట్ మనకి పైథాన్ కావాలంటే మనం ఒక విండోస్ మషిన్ తీసుకొని దాని లోపల మనం ఇక్కడ పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటాం బైనరీస్. సో మళ్ళీ మన .NET అప్లికేషన్ ఉందనుకో, దానికి సంబంధించిన బైనరీస్ .NETకి సంబంధించినవి మనం ఏమంటారు అవి డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. సో అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏదైనా అప్లికేషన్ తీసుకుంటాం, జావా బేస్ ఉందనుకో, మనం జావా రన్ టైం ఇన్స్టాల్ చేసుకుంటాం ఫస్ట్ విండోస్ పైన జావా రన్ టైం చేసుకుంటాం. సో దానిపైన అప్లికేషన్ ఇక్కడైతే మనకి ఇక్కడ ఈ విషయంలో ఫ్లాస్క్ అప్లికేషన్ అనుకుందాం. సో ఇక్కడ .NETకి సంబంధించింది ఏదో ఒక .NET అప్లికేషన్ అనుకుందాం. సో ఇక్కడ మనకి జావా అనుకుంటే సంథింగ్ ఏదో జావా బేస్డ్ అప్లికేషన్ అనుకుందాం. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ 3 వర్చువల్ మెషిన్లు క్రియేట్ చేసుకున్నాం మనం. అంటే దీనికి ఈ విండోస్ కావచ్చు, ఉబుంటు కావచ్చు, వీటికి సంబంధించిన ఇమేజ్ ఫైల్స్ అని మనం లోడ్ చేసుకుంటాం. ఒక్కొక్క దానికి 1 GB 2 GB 30 GB అట్లా సమ్ స్పేస్ తీసుకుంటుంది. సో దాన్ని బూట్ అవ్వడానికి కూడా టైం పట్టుద్ది అది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇట్లా తీసుకొని మనం దాని లోపల ఇన్స్టాల్ చేసుకుని ఇట్లా వేసుకున్నాం. అదే ఇక్కడ మన కంటైనర్స్ విషయానికి వస్తే మనం ఏం చేస్తామంటే ఈ ఇన్ఫ్రా ఉంది కదా, మన ల్యాప్టాప్ అనుకుందాం దీన్ని. ఈ ఇన్ఫ్రాని నేను ఏం చేస్తానంటే తీసేసి సింపుల్గా సో ఇది మన ల్యాప్టాప్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఇన్ఫ్రాని ఇక్కడ మన ల్యాప్టాప్ కన్ఫ్యూజన్ లేకుండా సో మన ల్యాప్టాప్ అనుకుందాం. ఈ ల్యాప్టాప్ పైన మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో మన విషయంలో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, రైట్, విండోస్ ఉంది. దీనిపైన మనం కంటైనర్ ఇంజిన్ బేసిక్గా డాకర్ వాడతాం మన విషయంలో. ఇంకా డాకర్ కాకుండా క్రైయోన్ ఇంకా వేరే చాలా ఏమంటారు కంటైనర్ రన్ టైమ్స్ ఇంజిన్స్ ఉన్నాయి. అంటే జస్ట్ రన్ టైమ్ ఇంజిన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం పైథాన్ అప్లికేషన్ రన్ చేయాలంటే పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో అట్లాగే ఈ డాకర్ కంటైనర్స్ రన్ చేయాలంటే ఈ డాకర్ రన్ టైం కావాలన్నమాట మనకి. కంటైనర్ రన్ టైం కావాలి. దానికోసం చెప్పేసి డాకర్ అనే టూల్ వాడుకుంటున్నాం. సో దానిపైన మనం ఏం చేస్తామంటే ఈ అప్లికేషన్ ఈ బైనరీస్ ఉన్నాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఈ రెండు కలిపి డైరెక్ట్గా వేసుకుంటాం. అంటే ఇక్కడ తీసుకుంటే ఈ రెండు కలిపేసి ఉంటాయి ఒక ప్యాకేజ్ లెక్క. ఇక్కడ ఇది. సో ఈ విషయంలో ఏంటంటే మనకి సపరేట్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అవసరంలా. ఈ డాకర్ రన్ టైం ఉంది కదా, అంటే ఈ కంటైనర్ రన్ టైం ఉంది కదా మన విషయంలో ఆ డాకర్ అనేది సేమ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి దాని యొక్క రిసోర్స్ని డైరెక్ట్గా స్ట్రైట్గా ఈ కర్నల్ని మనం షేర్ చేసుకుంటాం వాటి అప్లికేషన్లన్నీ.
సో ఎప్పుడైతే మనం కంటైనర్ క్రియేట్ చేస్తామో ఆ కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు అదొక ప్రాసెస్ లాగా, అంటే నోట్ ప్యాడ్ ఎట్లా ప్రాసెస్, క్రోమ్ ఎట్లా ప్రాసెస్, విండోస్లో అట్లా ఒక ప్రాసెస్ లాగా రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనం డాకర్ ఇంటర్ఫేస్ చూస్తే ఇక్కడ ఈథర్నెట్ 0 ఉంది, లూప్ బ్యాక్ ఉంది. సో మనం ఎప్పుడైతే డాకర్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ సపరేట్గా డాకర్ 0 ఇంటర్ఫేస్ వస్తుంది. డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ ఏం చేద్దామంటే get.docker అని ఉంటుంది. ఈ సైట్లోకి వచ్చి సింపుల్గా ఏం చేస్తామంటే మనం ఇక్కడ కోలన్ కొడతాం, దీన్ని స్ట్రైట్గా బ్యాష్కి ఇచ్చేద్దాం. బ్యాష్ అంటే ఏంటి, జస్ట్ దీన్ని పుల్ చేసుకుంటుంది, ఇక్కడ నుంచి కోడ్ అంతా పుల్ చేసుకొని దాన్ని స్క్రిప్ట్లో రన్ చేస్తుంది అనమాట బ్యాష్ అని ఇచ్చినప్పుడు. సో కాసేపట్లో మనకి డాకర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ లోపు ఏం చేద్దామంటే డాకర్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందో చూద్దాం మనం. సో ఇది డాకర్ ఆర్కిటెక్చర్. మనం ఇది వన్స్ డాకర్ ఇన్స్టాల్ చేసినాక అయిపోయినట్టుంది. ఓకే, జస్ట్ కమాండ్ కొట్టినప్పుడు ఎర్రర్ అంటే దాని అర్థం డాకర్ ఉందని, లేదంటే డాకర్ వర్జన్ అని టైప్ చేసినా కూడా మనకి ఈ దీని గురించి డాకర్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మళ్ళీ డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇఫ్ కన్ఫిగ్ అని కొట్టామనుకోండి, ఇక్కడ చూస్తే మనకి ఈథర్నెట్ 0తో పాటు ఇక్కడ డాకర్ 0 అనేది ఒకటి వచ్చేసింది. అంటే మనం ఎప్పుడైతే కంటైనర్స్ క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసినప్పుడు అవి ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి కదా, దానికి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కావాలి కదా. ఇది డాకర్ 0 అనేది ఒక వర్చువల్ ఇంటర్ఫేస్ క్రియేట్ అయిపోతుంది మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో తీసుకుంటే మన రౌటర్లో మన మొబైల్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ డివైస్ కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకో, మనం ఎలా కనెక్ట్ అయ్యాం, ఈ ల్యాప్టాప్ నుంచి రౌటర్కి వెళ్ళింది, రౌటర్ నుంచి బయటికి వెళ్ళింది ఇంటర్నెట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డాకర్ 0కి వస్తుంది. డాకర్ కంటైనర్స్ అన్నీ కలిపి ఈ డాకర్ 0తో కమ్యూనికేట్ అవుతాయి. ఆ డాకర్ 0 దేంతో కమ్యూనికేట్ అవుతుందంటే ఈథర్నెట్ 0 ఉంది కింద మనకి, ఈ ఈథర్నెట్ 0తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఈ ఇంటర్ఫేస్లో చూసుకుంటే మనకి ఈ డాకర్ హోస్ట్ అంటే ఏంటి, మనం ఎక్కడైతే డాకర్ని ఇన్స్టాల్ చేసినామో అది డాకర్ హోస్ట్. మన విషయంలో ఈ EC2 మషన్లో ఉబుంటూ తీసుకొని దాంట్లో ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ ఉబుంటూ అనేది డాకర్ హోస్ట్ అనమాట. సో ఈథర్నెట్ 0 అనేది ఇంటర్ఫేస్ ఎక్కడ ఉంటుందంటే బేసిక్గా ఇక్కడ ఈ హోస్ట్కి అటాచ్ అయ్యి ఇక్కడ ఉంటుంది, సమ్వేర్ ఎక్కడ మొత్తానికి హోస్ట్కి అటాచ్ అయి ఉంటుంది. ఇది ఈథర్నెట్ 0. దీని నుంచి బయటకి ఇంటర్నెట్ కనెక్షన్ వెళ్ళాలనుకో, ఇది ఇంటర్నెట్ అనుకుందాం. సో బేసిక్గా ట్రాఫిక్ ఇలా వెళ్తుంది. సో ట్రాఫిక్ ఇలా వచ్చేసింది. ఇక్కడ లోపల మన హోస్ట్ లోపల డాకర్ 0 అని ఇక్కడ వచ్చింది కదా, అది ఇక్కడ డాకర్ 0 అని ఉంటుంది. ఇది డాకర్ 0 నెట్వర్క్ అనమాట. సో మన కంటైనర్స్ అన్నీ ఎలా అంటే ఈ కంటైనర్స్ అన్నీ ఇక్కడ నుంచి ఇలా ఇంటరాక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి డాకర్ 0 నుంచి ఈ ఈథర్నెట్ 0 ఉంది కదా, దానికి ఇలా ఇలాగా ప్యాకెట్స్ ఇలా వెళ్తాయి అన్నమాట. అయితే ఈ క్లయింట్ అని ఉంది, అంటే మనం డాకర్ కమాండ్స్ అని రన్ చేయడానికి మనం ఎప్పుడైతే డాకర్ ఇన్స్టాల్ చేసామో ఇక్కడ, దాంతోపాటు డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు క్లయింట్ ఇన్స్టాల్ అవుతుంది, ప్లస్ డాకర్ కంటైనర్స్ రన్ అవ్వడానికి రన్ టైం ఇన్స్టాల్ అవుతుంది. ఈ రిజిస్ట్రీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక AWSలో ఒక మషిన్ని క్రియేట్ చేసినాం EC2లో ఉబుంటూని చేసినప్పుడు మనం ఒక AMI చూస్ చేసుకున్నాం కదా. అంటే ఈ ఉబుంటూ రన్ అవ్వడానికి ముందు దానికి సంబంధించిన బైనరీ ఫైల్స్ కావచ్చు, OS రన్ అవ్వడానికి కన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి AMIలో ఉంటాయి ఇక్కడ AMI. సో ఇది AWS వాళ్ళ పబ్లిక్ రిపాజిటరీ కావచ్చు, ఏదో కావచ్చు, దాంట్లో ఉన్నాయన్నమాట. సో అలాగే డాకర్ విషయానికి వస్తే hub.docker అని ఉంటుంది. సో ఇక్కడ ఈ AMIs అని చెప్పాం కదా ఇందాక AWSలో, ఇక్కడ వాటినే సింపుల్ చెప్పాలంటే డాకర్ వల్ల ఇమేజెస్ అంటాం ఇక్కడ మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ Nginx తీసుకొని ఇవన్నీ అఫీషియల్ ఇమేజెస్ అన్నమాట. ఇక్కడ ఉండే అన్ని ఈ hub.dockerలో ఉండేవి అఫీషియల్ ఇమేజెస్. కావాలంటే మనము ఒక అకౌంట్ సైన్అప్ చేసుకొని మన ప్రైవేట్ ఇమేజెస్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ Nginx అని కొట్టాను అనుకో, ఇక్కడ ఉన్నాయి Nginx కానీ, ఉబుంటూ కానీ, MySQL కానీ, చాలా వాటికి అఫీషియల్ ఇమేజెస్ మనకు ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఇది రిజిస్టర్ అనమాట. ఈ రిజిస్టర్ నథింగ్ బట్ ఇక్కడ మన విషయంలో హబ్ డాట్ డాకర్ ఉంటుంది. ఇది కాకుండా మనం ప్రైవేట్ రిజిస్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఈసీఆర్ అని ఉంటుంది, అమెజాన్ కంటైనర్ రిజిస్ట్రీ అని. ఇవన్నీ ప్రైవేట్ రిజిస్టర్ అనమాట. హబ్ డాట్ డాకర్ డాట్ కామ్ అనేది ఇది పబ్లిక్ రిజిస్టర్ అనమాట. సో మన ఇమేజెస్ కావాలంటే ఇక్కడ నుంచి పుల్ చేసుకుంటుంది. ఇమేజ్ నథింగ్ బట్ ఇందాక ఏడబ్ల్యూఎస్లో ఏఎంఐ ఐడి లెక్క అని చెప్పొచ్చు. ఒక ఇమేజ్ని పుల్ చేసుకొని దానిపైన మనం కంటైనర్స్ రన్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఎంజినిక్స్ కంటైనర్ రన్ చేయాలనుకో, కమాండ్ ఏం చేస్తాం, ఒక ఫస్ట్ డాకర్ ఇమేజెస్ అని కొట్టాననుకో మన సిస్టంలో ఫస్ట్ ఇక్కడ లోకల్గా ఉన్నా లేవని చెప్పి చూపిస్తాయి ఏ ఇమేజెస్ ఉన్నాయని. సో మన విషయంలో ఇక్కడ ప్రజెంట్ ఏమీ లేవు. ఓకే, దానికన్నా ముందు ఇఫ్ కంటైనర్ క్రియేట్ చేయడానికి ముందు ఇఫ్ కన్ఫిగర్ కొడితే ఈథర్నెట్ 0 లూప్ బ్యాక్ అండ్ ఈ డాకర్ 0 నెట్వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మనం ఎప్పుడైతే కంటైనర్ క్రియేట్ చేస్తామో మళ్ళీ దానికి సపరేట్గా వర్చువల్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ అవుతాయి అనమాట, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. సో నేను ఏం చేస్తా, కంటైనర్ క్రియేట్ అంటే కమాండ్ ఏంటి, డాకర్ రన్ అని చెప్పేసి ఐఫన్ నేమ్ అని ఇస్తా, దీనికి ఒక నేమ్ ఇచ్చుకుంటే ఎంజినిక్స్ అని. -d అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడానికి, అంటే ఈ జస్ట్ ఇప్పుడు మనం రన్ చేసాము ఇక్కడ అటాచ్ వచ్చేస్తుంది, అట్లా కాకుండా డిటాచ్డ్ అని చెప్పేసి ఇమేజ్ నేమ్ ఇస్తాం అనమాట ఎంజినిక్స్ అనేది. సో మనం ఇందాక డాకర్ ఇమేజెస్ రన్ చేసినప్పుడు లేదు కాబట్టి ఇక్కడ చెక్ చేస్తుంది ఫస్ట్, ఇక్కడ లేదని చెప్పేసి అప్పుడు ఏం చేస్తుంది, ఈ హబ్ డాట్ డాకర్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి ఆ ఎంజినిక్స్ ఇమేజ్ని పుల్ చేసుకుంటుంది మన లోకల్ సిస్టంలోకి. సో ఇది కొట్టంగానే చూడు ఇక్కడ వచ్చింది, అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ ఎంజినిక్స్ లేటెస్ట్ లోకల్లీ, అంటే మన సిస్టంలో లేదు అని చెప్పేసి పుల్ చేసుకుంది అనమాట. నెక్స్ట్ పుల్ చేసుకొని కంటైనర్ని క్రియేట్ చేసింది. ఇక్కడ డాకర్ పిఎస్ అని కొట్టాను అనుకో, సో ఇక్కడ డాకర్ పిఎస్ అంటే రన్నింగ్ డాకర్ యొక్క ప్రాసెస్ని చూపిస్తారు, రన్నింగ్ అంటే కంటైనర్స్ని చూపిస్తుంది. ఇక్కడ కంటైనర్ రన్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు నేను ఏమని చెప్పాను, ఇక్కడ ప్రతిదీ ఒక ప్రాసెసే, ఈ కంటైనర్స్ అనేది ఒక ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ LSNS వచ్చింది, ఓపెన్ చేద్దాం, మళ్ళీ దీన్ని ఒక డూప్లికేట్ సెషన్ క్రియేట్ చేస్తా. సూడోసి అందాం. ఇప్పుడు ఏం చేద్దాం, LSNS-G అంటే లిస్ట్ నేమ్ స్పేసెస్, దాని నుంచి PID ప్రాసెస్ ఐడిని మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, ఇక్కడ రూట్ ఎంజినిక్స్ మాస్టర్ అని వచ్చింది చూడండి, అది ఈ మన కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు అంటే నేనేం చెప్పాను, కంటైనర్ ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఇక్కడ రన్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఈ ప్రాసెస్ని స్టాప్ చేయడమో లేదంటే తీసేయడమో చేశాను అనుకో, అంటే డాకర్ స్పేస్ RM, ఇది కంటైనర్ ఐడి అంటే చాలా పెద్ద ఐడి వస్తుంది మనకి. ఇక్కడ సింపుల్గా ఇన్ని లెటర్స్ చూపిస్తుంది. సో నేను ఫస్ట్ 2-3 లెటర్లు ఎంటర్ చేస్తా. నేను స్టాప్ అనేది దీన్ని రిమూవ్ చేయగానంటే ఇది బేసిక్గా ఫోర్స్ఫుల్గా ఈ కమాండ్ కంటైనర్ రిమూవ్ చేస్తుంది. నేను ఎంటర్ కొట్టగానే ఇక్కడ ప్రాసెస్ కిల్ అయిపోవాలి. నేను ఏం చేస్తానంటే ఇట్లా వాచ్ అని కొడతా, అంటే వాచ్ అంటే ఏంటి, ఈ కమాండ్ని పదే రన్ చేయని చెప్పడం. ఏ కమాండ్ని, నేను ఈ కమాండ్ చెప్తాను ఎవ్రీ 1 సెకండ్కి రన్ చేయమని. ఇక్కడ ఇట్లా ఇచ్చాను అనుకో, సో ప్రజెంట్ చూస్తే ఒకటే ప్రాసెస్ ఒకటే చూపిస్తుంది. నేను మళ్ళీ పైకి వెళ్ళి ఇంతకుముందు కమాండ్ మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ రన్ చేసిన మరుక్షణమే తక్కువ మనకి ఇక్కడ ఒక ప్రాసెస్ ఐడి వచ్చేస్తుంది చూడండి. అంటే జస్ట్ కంటైనర్ అనేది కూడా ఒక ప్రాసెస్ని ప్రూవ్ చేయడానికి ఇదంతా. చూసారా, ఈ ప్రాసెస్ ఐడి వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ డాకర్ పిఎస్ అని కొట్టాను అనుకో, ఈ కంటైనర్ రన్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ Ctrl+C కొట్టి ఈ ప్రాసెస్ని కిల్ చేశాను, అంటే ఇక్కడ నుంచి కిల్ 3188 అన్నాను అనుకో. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ప్రాసెస్ ఐడి ఇక్కడ చూపిస్తున్నా, సరే చూద్దామా. సరే, బేసిక్గా దీంట్లో చైల్డ్ ప్రాసెస్లో రన్ అయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కిల్ చేయడానికి ఉండకపోవచ్చు. మళ్ళీ వాచ్ ఇది అన్నాం అనుకో, సో ప్రాసెస్ అంటే 3481 ఉంది, కాకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా కిల్ చేయలేము. నేను ప్రస్తుతానికి నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు నిజానికి. ఓకే, ఎనీవే, సో అలా కాకుండా ఇప్పుడు ఇది మొత్తానికి ఇలా ప్రాసెస్ రన్ అవుతుంది అన్నమాట.
డాకర్ పిఎస్ అంటే ఓన్లీ ఇవే చూపిస్తాయి. డాకర్ పిఎస్ -e అంటే స్టాప్డ్ కంటైనర్స్ కూడా చూపిస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ డాకర్ ఇమేజెస్ అని కొట్టాననుకో, మనకి ఇక్కడ ఇంజినిక్స్ ఇమేజ్ ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు డాకర్ RMI అంటే రిమూవ్ ఇమేజ్ అని చెప్పేసి ఆ ఇమేజ్ నేమ్ ఇచ్చాననుకో, లేదంటే ఐడి ఇద్దాం. ఇమేజ్ నేమ్ అని ఇవ్వచ్చు, లేదంటే ఐడి అని ఇవ్వచ్చు. నేను అది E4 ఉందా, E47 ఎంటర్ కొట్టాను అనుకో, ఇక్కడ ఇమేజ్ డిలీట్ అవ్వట్లేదు. ఎందుకు? ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని ఒక కంటెంట్ అనేది ఒక ప్రాసెస్ రన్ అవుతుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేయలేము ఇమేజ్ని. అలా కాకుండా నేను ఇక్కడ డాకర్ ఇమేజెస్ అనేది ఇచ్చాను అనుకో, డాకర్ పిఎస్ అని ఇచ్చాను అనుకో, సో దీన్ని నేను స్టాప్ చేస్తాను. డాకర్ స్టాప్ అని చెప్పేసి DC1 ఇచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ని రిమూవ్ చేస్తాను. ఇక్కడ ఏమంటుంది, అనేబుల్ టు డిలీట్ మస్ట్ బి ఫోర్స్డ్ ఇమేజ్ ఇస్ బీయింగ్ యూజ్డ్. ఓకే, ఇక్కడ ఏమంటుంది, మీరు ఆల్రెడీ ఈ ఇమేజ్ని ఒక స్టాప్డ్ కంటెంట్ ఉంది, మీరు దాంట్లో వాడుతున్నారు, కావాలంటే మీరు ఐఫోన్ ఫోర్స్ అని ఐఫోన్ F అని ఇచ్చి తీసేసుకోండి అని చెప్తుంది. సో ఐఫోన్ F అని ఇద్దాం. సో రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అని కొట్టామనుకో, సో ప్రజెంట్ ఏం లేవు. అదే ఇక్కడ మనం డాకర్ పిఎస్ అని కొట్టామనుకో, సో ఇక్కడ కూడా ఏం లేవు. డాకర్ పిఎస్ ఐఫోన్ ఏ అన్నాం అనుకుంటే ఆల్ స్టాప్ అయిన కంటైనర్స్ కూడా చూపిస్తుంది. మీరు అనొచ్చు, మరి బేస్ ఇమేజ్ లేదు కదా, మళ్ళీ ఈ కంటెంట్ ఎలా ఉందని. వన్స్ కంటైనర్ క్రియేట్ చేశాక దాని కాపీ మొత్తం ఈ కంటైనర్లోకి ఇమేజ్లో ఉన్న కాపీ అంతా ఈ కంటైనర్లోకి కాపీ అయిపోతుంది. సో అప్పుడు ఆ ఇమేజ్ ఉన్నా లేకున్నా మనకు అవసరం లేదు. సో కంటైనర్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. డాకర్ స్టార్ట్ అని చెప్పేసి కమాండ్ DC1 అని ఇస్తే కంటైనర్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ కంటైనర్ అనేది ఓన్లీ లోకల్గా ఈ హోస్ట్ మీద మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కంటైనర్ వచ్చే ట్రాఫిక్ నేను బయట నుంచి చూడాలనుకో, అప్పుడు మనకి బేసిక్గా యాక్సెస్ ఉండదు. ఎందుకు? దాన్ని మనం మ్యాప్ చేయాలి. అంటే ఈ కంటెంట్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మన హోస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, మనం ఉబుంటూ తీసుకున్నాం కదా, ఆ హోస్ట్కి మ్యాప్ చేయాలి. సో ఎలా మ్యాప్ చేస్తామంటే, ఫస్ట్ ఈ కంటైనర్ రిమూవ్ చేస్తాను నేను. మళ్ళీ డాకర్ రన్ -d ఐఫోన్ నేమ్ అని ఇచ్చేసి ఇంజినిక్స్ అని ఇస్తా. ఐఫోన్ P అని ఇవ్వాలి. P అంటే పబ్లిష్, లేదా ఐఫోన్ పబ్లిష్ అని కూడా ఇవ్వచ్చు. షార్ట్కట్లో ఐఫోన్ P అని ఇచ్చేసి ఇక్కడ పోర్ట్ ఇవ్వాలి. నేను హోస్ట్ పోర్ట్ 90 ఇస్తా. అంటే ఈ ఉబుంటూ పైన పోర్ట్ 90. కంటైనర్ పోర్ట్, మనం ఎప్పుడైతే ఇంజినిక్స్ ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేస్తామో దాని పోర్ట్ ఏదైనా అంటే దాని పోర్ట్ బై డిఫాల్ట్ 80 పైన పనిచేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ నేమ్ ఇవ్వాలి ఇంజినిక్స్ అని. సో ఇందాక మనం తీసేసాం కాబట్టి మళ్ళీ అది ఫిల్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చేసి మన హోస్ట్ మెషిన్లో మన పబ్లిక్ IP తీసుకొని ఇక్కడ పోర్ట్ 90 ఇచ్చాం కాబట్టి 90 అని చేశాననుకో, సో వెల్కమ్ టు ఇంజినిక్స్ అని వచ్చింది. దీనికన్నా ముందు మీరు ఈ సెక్యూరిటీ గ్రూప్లో మీరు ఆ పోర్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఎండ్ రూల్స్లో ఇన్ కేస్ నా విషయంలో మొత్తం ట్రాఫిక్ అలౌ చేశాను కాబట్టి వచ్చింది, మీరు ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఏమవుతుంది, ఈ ఉబుంటూ మెషిన్కి వచ్చి దాని లోపల ఉన్న ఈ పోర్ట్ 90కి కంటైనర్ మ్యాప్ చేసాం కాబట్టి ఆ పోర్ట్ 90లోకి ఫార్వర్డ్ చేసినప్పుడు కంటైనర్కి వెళ్ళేసి మనకి ఈ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇది డిస్ప్లే అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ చూస్తే ఈ డాకర్కి సంబంధించిన స్టోరేజ్ అంతా ఎక్కడ ఉంటుందంటే, మనం ఈ కంటైనర్స్ రన్ చేస్తున్నాం కదా, కంటైనర్ కావచ్చు ఇమేజెస్ కావచ్చు, ఇక్కడ వేర్ లిబ్ డాకర్ అని ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఫైల్స్ అన్నీ, ఇక్కడ కంటైనర్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. సో బేసిక్గా ఈ స్టోరేజ్ని మనం ఇక్కడ కాకుండా, అంటే ఇప్పుడు జస్ట్ ఈ రూట్ వాల్యూమ్ యూజ్ చేసినాం, ఈ రూట్ వాల్యూమ్ మొత్తం పోయిందనుకో, దాంట్లో ఉన్న డేటా మొత్తం పోతుంది. అట్లా కూడా మనం ఎక్స్టర్నల్ వాల్యూమ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్లా అటాచ్ చేసుకోవాలన్నది. సో అది అండి. ఇప్పుడు బేసిక్గా ఇందాక చూసినట్టు ఏమైందంటే, ఈ ట్రాఫిక్ మన ఇమేజ్ ఇక్కడ ఒక ఇంజినిక్స్ అనే కంటైనర్ క్రియేట్ చేస్తాం కదా, సో అది ఇలా వెళ్ళింది ట్రాఫిక్. ఫస్ట్ కంటైనర్ నుంచి డాకర్ 0కి వచ్చింది, ఈథర్నెట్ 0కి ఇట్లా వెళ్ళిపోయింది. దాంతోపాటు మనం కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఒక వర్చువల్ నెట్వర్క్ కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అని కొట్టామనుకో, ఇక్కడ ఇంకోటి ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయింది చూడండి ఇది. సో అది ప్రతి కంటైనర్కి ఒక వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఒకటే ఉందా, నేను ఇంకో కంటైనర్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ ఉంది డాకర్,
సరే సింపుల్గా మనం ఇంకో ఇమేజ్ క్రియేట్ చేస్తా. డాకర్ రన్ -d అని చెప్పేసి నేమ్ nginx2 అందాం. nginx అనే ఇమేజ్ వాడదాం. సో మనం మళ్ళీ ఇఫ్ కన్ఫిగర్ కమాండ్ రన్ చేసాం అనుకో, ఇప్పుడు ఇంకోటి వచ్చింది చూడండి. సో అట్లా ప్రతి కంటైనర్కి ఒక సపరేట్గా వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ls-l var ఇప్పుడు డాకర్లోకి వెళ్ళామనుకో, సో ఇక్కడ ఇమేజెస్కి సంబంధించిన కంటైనర్కి సంబంధించిన ఐడీస్ అనేవి ఇక్కడ దీని లోపల ఉంటాయన్నమాట. కంటైనర్స్ అని ఇచ్చాను అనుకో, చూసారా ఈ కంటైనర్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఐడీలు వచ్చినాయి మనకి. ఇప్పుడు ఒక కంటైనర్ రిమూవ్ చేశాను అనుకో, డాకర్ rm f అని ఇచ్చేసి nginx2 అని ఇచ్చాను అనుకో, మళ్ళీ ls రన్ చేశాను అనుకో, ఇప్పుడు ఒకటే చూడండి, ఎందుకంటే కంటైనర్ డిలీట్ అయిపోయింది కాబట్టి. సో కంటైనర్ అనేది డైనమిక్ ఇన్ నేచర్, అంటే మనం అది ఎప్పుడన్నా స్టాప్ అయిపోవచ్చు అనమాట. జస్ట్ అదొక ప్రాసెస్ కాబట్టి. సో అదండి డాకర్ కంటైనర్ అండ్ ఏమంటారు వీటిని డాకర్ ఇన్స్టాల్ చేయడం, ప్లస్ దాంతోపాటు ఈ డాకర్ 0 నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఎలా అంటే ఏంటి, ఈథర్నెట్ 0 అంటే ఏంటి, ఈ క్లయింట్ అనేది మనం ఇందాక డాకర్ రన్ కమాండ్ రన్ చేసాం కదా, ఈ క్లయింట్ అనేది ఈ డీమన్ డాకర్ డీమన్ అంటే బ్యాక్గ్రౌండ్ మనకి డాకర్కి సంబంధించిన ఒక సర్వీస్ రన్ అయితే ఉంటుంది. దాంతో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. ఇంటరాక్ట్ అయ్యి మన ఇమేజెస్ పుల్ చేసుకున్న, కొత్తగా ఇమేజెస్ బిల్డ్ చేసిన, కంటైనర్స్ క్రియేట్ చేసినా కూడా ఈ డాకర్ డీమన్తో ఇంటరాక్ట్ అయ్యి మనకి అట్లా కంటైనర్స్ రన్ అవుతాయి అన్నమాట. దట్స్ ఎవ్రీథింగ్ అండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ ఇంకా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.